కాంగ్రెస్ పార్టీకి 11 రోజులలో ఎక్కడ చేసినట్టు మీకు కనబడలేదు. ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు, అటు స్పీకర్ గారి గురించి ఆయన ఒక రోజు సస్పెండ్ చేసిండు. ఆయన అపాలజీ చెప్పుంటే అయిపోయేది, కానీ ఆయన కూడా ఆ దొరతనం అనేదో లేకపోతే అహంభావంతో ఆయన ఇంకా నేనే మంత్రి అంగానే ఫీల్ అయ్యిండు తప్ప మిగతా విషయాలు చేసేది. కాకపోతే సస్పెండ్ చేయాల్సి అవసరం ఎందుకు వచ్చిందంటే, ఒకవేళ స్పీకర్ నే అమరనంటే మిగతా వాళ్ళని కూడా ఆయన ఏ రకంగా చూస్తుండనేది కూడా మనం ఆలోచించాలి. సో ఈ విధంగా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇక మిగతా విషయంలో వస్తే, గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏదైతే 10 సంవత్సరాల రైతుల రుణమాఫీ చేసిన దానికంటే కాంగ్రెస్ పార్టీ 7 నెలలనే చేసిందా ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. వారు అప్పుడు ఆలోచిస్తే గతంలో ఎంతమంది అయితే ముఖ్యమంత్రులు పనిచేసిండ్రో శివలాల్ గారు ఒకటి అంటే రుణమాఫీకి సంబంధించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. నిన్నటి వరకు ప్రశ్నలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో జరగలేదని అటువైపు నిర్మలా సీతారామన్ మరొకసారి చెప్పారు, ఇటువైపు ప్రభుత్వాలు చెప్తున్న, విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి కేంద్రం నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు. కానీ మీరు పూర్తిగా జరిగింది అంటున్నారు. ఇది ఒక్కసారి క్లారిటీ ఇస్తే కనుక ఎందుకు ఇలాంటి భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి? పూర్తి స్థాయిలో జరిగిందా జరగలేదు? ఎందుకంటే దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మరి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఒకటేమంటే కొన్ని జాగాలలో భిన్నస్వరాలు ఉండొచ్చు, నేను కాదంటలేను, మంత్రులు మాట్లాడిన దాంట్లో ఏమని. కానీ ముఖ్యమంత్రి ఏదైతే ఆన్ రికార్డ్ ఇచ్చిండో అది మనం పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఓపెన్ గా ఎంత క్లియర్ గా నేను మాఫీ చేసిన అనేది అయితే ఓపెన్ గా చెప్పడం జరిగింది. దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలా. రెండోది గత ప్రభుత్వం గురించి ఆ తేడా కూడా చూపించండు. రెండోది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మాటల ప్రభుత్వం కాదు, ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో హామీ ఖచ్చితంగా పూర్తి చేస్తాము. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ లేకపోతే మిగతా విషయాలు, ఇప్పుడు మొన్న తీర్మానం వలన కూడా ఇంకో ప్రతిపాదన తీసుకొచ్చిండు. ఎవరైతే ఈ స్థానిక సంస్థలలో ఎవరైతే నిలబడాలనుకుంటారో వాళ్ళని అందరినీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా చదివిపియాలి వాళ్ళ పిల్లల్ని, అప్పుడైతే ఆ స్కూల్ బాగుపడతాయి అని చెప్పడం జరిగింది. కానీ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు స్వయాన నేనే కేసీఆర్ కు రాసి సీఎం పేజీలు ఇచ్చి కేసీఆర్ ఇంట్లో కూడా ఇవ్వడం జరిగింది అలా బియ్యకి. ఏమని, ఎట్టి పరిస్థితుల ఒక ముఖ్యమంత్రి నుంచి ఒక మామూలు సాధారణమైన రిక్షా కార్మికుడైనా సరే గవర్నమెంట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి పడతాయి అనేది కూడా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఆ వినయ పాపాన పోలే కేసీఆర్. అంటే ఇటువంటి పరిస్థితులు ఎన్నో జరిగినాయి. మంచి చెడు అనేది కూడా చాలా మటుకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక అంశం అంటే సీఎం రేవంత్ రెడ్డికి సహకరించట్లేదు మంత్రివర్గం లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు, ఎందుకంటే ప్రతిదీ ఆయన డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ప్రతిదానికి సమాధానం సీఎంఏ ఇస్తున్నారన్నటువంటి వాదన వినిపిస్తుంది. సో ఇక్కడ మన చర్చలో కూడా అదే అంశాలు వచ్చాయి. సో దీంతో మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు సీఎం గారు మాట్లాడాల్సి వస్తుంది? ప్రతిపక్షాలలో అదొక ఆరోపణ తప్ప ముఖ్యమంత్రికి అందరు కూడా కలిసిమెలిసిగానే ఉన్నారు, కోఆర్డినేషన్ గానే పోతుంది. అయినంత మటుకు ఏ సమయానికి ఎవరు మాట్లాడాలా. ఇప్పుడు మొన్న దామోదర్ రాజ నరసింహ గారు మాట్లాడారు, హెల్త్ అండ్ మెడికల్ మినిస్టర్. అవసరం అనుకున్నప్పుడు బట్టి విక్రమార్క మాట్లాడిండు, అవసరం అన్నప్పుడు పొంగులేటి మాట్లాడిండు. అట్లా ఎవరు సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. అవసరం అయితే ఈసారి మీరు ఒక వింత వినొచ్చు, స్పీకర్ గారు కూడా ఆయన స్పీకర్ చైర్ లో ఉండి కూడా వాళ్ళ ఊరు గురించి కూడా ఏం జరిగింది అనేది కూడా గతంలో ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అట్లాంటి పరిస్థితులు లేవు. నేను ఎందుకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు రోడ్లు పెళ్లి చూపుల గురించి స్పీకర్ మాట్లాడారు. అదే అదే చెప్తున్నా. ఎందుకంటే స్పీకర్ గారికి కూడా అవసరమైతే పార్టీకి మొత్తానికి ఏం జరిగింది గత ప్రభుత్వంలో అని స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది అనేది నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అయినంత మటుకు కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగానే మంత్రివర్గం విభజించేం లేదు, ముఖ్యమంత్రితోనే ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా అందరితో కలిసి ఉన్నాడు. వ్యక్తిగత విద్వేషాలు కానీ వ్యక్తిగత ఉద్దేశాలు ఏం చెడుగా లేవు, అందరు కలిసికట్టుగానే ఉన్నారు. రైట్. కీలకంగా కొన్ని బిల్లు ఉన్నాయి మనకి. బీజేపీకి సంబంధించి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు, చాలా కీలకంగా డీలిమిటేషన్ అంశం అలాగే బీసీ రిజర్వేషన్ అంశం చాలా కీలకంగా బీజేపీ పార్టీ పాటు అందులో ఉన్నటువంటి అంశం. ఎందుకంటే బీజేపీ పార్టీ చాలా కీలకంగా కేంద్రంలో ఉన్నారు మీరే. సో డీలిమిటేషన్కి సంబంధించి పూర్తిగా ఇంతవరకు ఎటువంటి ప్రతిపాదన మేము పెట్టకుండానే మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇప్పుడే ఇక్కడ అఖిలపక్ష మీటింగ్ నిర్వహించారు, తన కేటీఆర్ వెళ్ళారు, కేటీఆర్ కూడా నేను మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది, కేసీఆర్ వెళ్ళారు, కొన్ని పార్టీలు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే. సో ఇక్కడ డీలిమిటేషన్ అంశానికి సంబంధించి మాట్లాడారు. సో మీరు దానికి సంబంధించి ప్రతిపాదన ఓకే చేసుకున్నటువంటి పరిస్థితి, బిల్లు ఆమోదం. సో దానికి ఏమంటారు? అలాగే బీసీ రిజర్వేషన్ ఇందాక మనం మాట్లాడారు, సపోర్ట్
వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది కేంద్రానికి సంబంధించి అన్నారు. ఇందాక కిషన్ రెడ్డి గారి అంశం మాట్లాడుతున్నాం మనం. కిషన్ రెడ్డి గారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కావాలనే ఇక్కడ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి త్రిబుల్ ఆర్ లాంటి లేకపోతే మెట్రో ఫేజ్కి సంబంధించి 2వ ఫేజ్కి కూడా ఆయన అడ్డుపడుతున్నారని